బట్ ఏళ్ల తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. పాపం ఆవిడ షీ మస్ట్ బి గోయింగ్ త్రూ హెల్ లాట్ ఆఫ్ ట్రామా ఇన్సైడ్, సీయింగ్ సో మెనీ ఆఫ్ హర్ ఫ్యామిలీ సఫరింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. వాట్ డస్ షీ సే అండి? అంటే ఒకే ఒక్క సంఘటన అమ్మని చాలా ఇబ్బంది పెట్టింది, బాబు గారి అరెస్ట్, నాన్నగారి అరెస్ట్. పర్సనలీ ఇట్ హ్యాడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ హర్, ఈవెన్ ఆన్ హర్ హెల్త్. డెఫినెట్లీ మూడ్ హర్. అంటే అమ్మని అవమానించినప్పుడు డెఫినెట్గా 1 month పట్టింది కోలుకునేదానికి. శాసనసభ సాక్షి అవమానించినప్పుడు 1 నెల పట్టింది కోలుకునేదానికి. బట్ దాని తర్వాత ఈ అరెస్ట్ మటుకు ఏంటిది, ఏం తప్పు చేయని వ్యక్తికి ఇది అవుతా ఏంటి అండ్ ప్రతి ములాఖాత్కి వెళ్ళేది అమ్మ. ఒక్క ములాఖాత్ కూడా మిస్ అవ్వాలి, ప్రతి ములాఖాత్కి వెళ్ళేది. ఏం మాట్లాడేది కాదు. షీ వెందెడ్ జస్ట్ టు సీ హిమ్, షీ వెందెడ్ టు మేక్ షూర్ హీ ఈజ్ స్ట్రాంగ్. సో డెఫినెట్లీ ఇట్ డిస్టర్బ్డ్ హర్. బట్ పాదయాత్ర అంటే ప్రజల్లో తిరుగుతాం, ఇది అమ్మ ఎప్పుడు చెప్తారు. ఇంకా తిరగాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సమస్యలకు అవగాహన రావాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగావు, వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి, వెళ్ళు ఫీల్డ్కి, ఇంకా తెలుసుకో, ఏం పర్వాలేదు. సో అమ్మ ఎప్పుడు నువ్వు చేయొద్దు, లేదు ఇంట్లో ఉండు, నీకెందుకు కష్టాలు అమ్మ ఎప్పుడు అన్న. నేను ఒకే పిల్లోడిని, కానీ ఎప్పుడు అట్లా నన్ను పెంచలే. ఇప్పుడు కూడా నేను కొంచెం అటు ఇటు మాడితే కర్ర తీసుకుని మా అమ్మ నన్ను కొడుతుంది. సో అలా పెంచింది మా తల్లి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణతో పెంచింది. ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగనీ గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా, ఐ థింక్ గతంలో ఎన్నడూ ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు. నన్ ఆఫ్ దోస్ స్పీచెస్ ఆర్ అడ్రసెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్. ఫస్ట్ టైం దే కేమ్ అవుట్ అండ్ దే స్పోక్. వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దట్ అండి? ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ దే వుడ్ కమ్ అవుట్ అండ్ టాక్ అండ్ దే వుడ్, ఎస్పెషలీ భువనేశ్వరి గారు ఆ రోజు అంతసేపు షీ జస్ట్ వెంటెడ్ అవుట్ హర్ యాగనీ, హర్ యాంగర్. డెఫినెట్లీ ఎమోషనలీ మూడ్ ఆల్ ఆఫ్ అస్. అంటే అమ్మ ఎప్పుడు బయటకు వచ్చే వ్యక్తి కాదు. చాలా మందికి అసలు అమ్మ ఎట్లుంటారో కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందర అసలు అమ్మ రోడ్డు పైన నడిస్తే భువనేశ్వర్ గారు ఈమె అని ఎవరు తెలియదు. షీఈ్ వెరీ సింపుల్. ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది, ఎకానమిక్ క్లాస్లోనే తిరుగుతుంది. షీఈ్ వెరీ సింపుల్ లేడీ, వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్. ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు. కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ బాధ, ఆవేదన ఆమెలో ఉంది మొత్తం బయటికి. ఫియర్స్ అది కూడా ఫియర్స్ఫుల్. ఇట్ వాస్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు. షీ వాస్ లైక్ షీ వాస్ స్ట్రాంగ్, థ్రోయింగ్ అ ఛాలెంజ్. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ ఎన్టీఆర్స్ డాటర్. సో ద ఫ్రూట్ డస్ నాట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. సో షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆమెకు ఉన్నాయి. అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా. ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది, బ్రహ్మని హెరిటేజ్ ఫుల్ టైం చూసుకుంటుంది. బట్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని షీ రన్ ద కంపెనీ, వెరీ సిస్టమేటిక్ మ్యాన్. అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయలే, అందుకే మేము భయపడం. సో ఉమెన్ హ్యావ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. నేను ఊహించలే బ్రహ్మని కెన్ స్టాండ్ సో స్ట్రాంగ్. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బీ ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే. బట్ షీ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్. మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు, మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు, మిమ్మల్ని అడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా? బికాజ్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వీ కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ దే వర్ లిటిల్ స్కేర్డ్. అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము ఇనీషియలీ వెన్ యూ యాక్చువల్లీ టుక్ ఆఫ్ పాదయాత్ర. ఇస్ ఇట్ ట్రూ? దానికన్నా లైఫ్ థ్రెట్ ఉంది. అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, సిద్ధాంతపరంగా బాబు గారు కానీ దాని తర్వాత నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది. వీఆర్ మార్క్డ్. ఫిజికల్ సేఫ్టీ గురించి భయపడ్డారు. పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము. నీ బస్ పట్టుకెళ్ళిపోతే ఏంటి, పడుకొని అయిపోతే ఏంటి, కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే రోడ్డు మీద పడుకుందా ఏముంది దానికన్నా, చెట్టు ఎత్తుకుని పడుకోవాలి తప్పదు కదా, ఇంకేం చేయగలుగుతాం దానికన్నా. ఎవరో ఒక ఇంటికి వెళ్ళే బాబు దిండి రానైనా ఒకడిని, పరుపు ఇరాని ఒకడిని, బెడ్షీట్ ఇరాని ఒక గడపని అడిగి పడుకుందా ఏమవుతుంది దానికన్నా. ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం కానీ శారీరకంగా అవసరం లేదు. 1 రోజు 2 రోజుల తర్వాత అలవాటు ఎక్కడ పడుకుని అలవాటు అయిపోయింది.
మొదటి రోజులో దుమ్ము వల్ల నాకు తుమ్ములు వచ్చేది, దానితో అలవాటు అయిపోయింది. ఎంత దుమ్మున్నా తుమ్ములు అనేది లేదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది బాడీకి. అట్లా అలవాటు అయిపోతుంది. సో ఏనాడు ఆ విషయంలో భయపడదు. కానీ ఫిజికల్ సేఫ్టీ అంటే ఈ లైఫ్ థ్రెట్ ఉంది కదా, ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుని ముందరికి వెళ్ళిపోయారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నందమూరి డాటర్స్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉమెన్. బట్ లోకేష్, వాట్ ఈస్ దిస్ విండిక్టివ్ పాలిటిక్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్? అంటే గతంలో మనం చూసాము, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసాము, ఒక 4-5 దశాబ్దాలుగా చూస్తున్నాము, గత 10-15 ఏళ్ళుగా ఉన్నంత విండిక్టివ్ పాలిటిక్స్ అసలు ఎప్పుడూ లేదు గతంలో అని చెప్తూ ఉంటారు. మై పేరెంట్స్ ఆర్ 70-75 year old. సో అంటే అది కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవటము, ఏది పడితే అది మాట్లాడేయటము. అండ్ ఈవెన్ యూ డిడ్ ఇట్, ఈవెన్ యూ ఆల్సో డిడ్ ఇట్. అందరూ వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అన్నారు. మీరు కూడా మొన్న ఒక సభలో జగన్ని యూ ఆల్సో యూజ్ సమ్ derogatory words and language. Everybody is doing it. Why? No. Why are you all doing this? I will not agree with that. You will not agree. No. One second. The only word I would have used is psycho. Yeah. నేను అసభ్యంగా ఆర్ బూతులు ఎప్పుడు తిట్టను. బూతులు తిట్టలేదు. సైకో అంట. Yeah. బికాస్ ఐ ట్రూలీ బిలీవ్ ఈజ్ సైకాటిక్. బికాస్ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఐ బిలీవ్ దట్ డెఫినెట్లీ సైకాటిక్ ఇన్ నేచర్. ఈజ్ నాట్ అ స్టేబుల్ పర్సన్. నంబర్ 1. నేను ఏనాడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడలేదు. విజయలక్ష్మి గారి గురించి మాట్లాడలేదు, షర్మిల గారి గురించి మాట్లాడలేదు, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడలేదు, ఆయన 2 పిల్లల గురించి, బిడ్డల గురించి, కూతుర్ల గురించి నేను ఏనాడు మాట్లాడలేదు. నంబర్ 1. దట్ ఈస్ నాట్ అవర్ స్కూల్ ఆఫ్ థాట్. అది ఎప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాం. నంబర్ 1. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రాజనీతి వేరు, ఇప్పుడున్న రాజనీతి వేరు. రాజశేఖర రెడ్డి గారు, బాబు గారు వర్ ఆఫ్ సేమ్ జనరేషన్. ఇద్దరు వర్ కొలీగ్స్. లక్ష్మణ్ రేఖ బాబు గారు దాటినా, రాజశేఖర్ రెడ్డి గారు దాటినా, నేను తప్పు చేశాను, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్స్ అని చెప్పే గట్స్ ఈ నాయకులకు ఉంది. బికాస్ దే అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లయింది అంటే ఎవరు ఎక్కువ అరిస్తే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. దట్ ఈస్ వైసీపీ స్కూల్ ఆఫ్ థాట్. మీరు గమనించండి, ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళు ఇన్ఛార్జ్ లేకపోతారు. ఎవరు మా కుటుంబాన్ని ఎక్కువ దూషిస్తే వాళ్ళు మంత్రులు అవుతారు. ఎవరు ఎగతాళిగా మాడితే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఇదే స్పీచ్ కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి జగన్ గారి పైన వాడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి అంటారు. పొరపాటున ఒక మంత్రి భారతిరెడ్డి గారి గురించి ఇట్లా మాట్లాడితే, శాసనసభ సాక్షిగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు వుడ్ హావ్ అపాలజైజ్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ పాలిటిక్స్. వీఆర్ నాట్ ఆఫ్ దట్ స్కూల్. కానీ సేయింగ్ దట్ రాజకీయాలు ఇప్పుడు దే హ్యావ్ చేంజ్డ్ ఫర్ ద వర్స్ట్. అండ్ ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్గా తయారైంది. ఐ బిలీవ్ ఇట్ విల్ గెట్ ఈవెన్ వర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ బెటర్. వీఆర్ అన్ఫార్చునేట్లీ ఆ సైకిల్లో ఉన్నాం. నేను బలంగా నమ్మేది, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. బికాస్ అధికారుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తాం. ఫాల్స్ ప్రిటిక్స్ పైన, ఫాల్స్ కేసెస్ పైన ఏనాడు తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెట్టలేదు. అది మా ట్రాక్ రికార్డ్ కాదు. ఎన్టీఆర్ గారిని తీసుకోండి, లేదంటే బాబు గారిని తీసుకోండి, దట్ ఈస్ నాట్ ద ట్రాక్ రికార్డ్. దే హావ్ నెవర్ డన్ ఇట్, వీ విల్ నెవర్ డూ ఇట్.